ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో కొత్త కథ చెప్పుకుందామా? అనగనగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయలు ఒక రాత్రి ఒక అద్భుతమైన కల చూశారు. ఆ క్షణం ఒక బంగారు వెలుగు కనిపించింది. ఏదో మ్యాజిక్ మొదలైంది. గాలిలో ఒక బంగారు సింహాసనమేర్పడింది. అది స్లోలీ ఫ్లోటింగ్ అవుతోంది. రత్నాలు, వజ్రాలు మెరిసిపోతున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రాజుగారు ఆ సింహాసనం మీద కూర్చున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. సింహాసనం గాల్లో ఎగిరింది. వావ్! ఎంత ఫాస్ట్గా వెళ్తోంది! ప్రతి రత్నంలో రాజుగారి ముఖమే కనిపిస్తోంది. రాజుగారు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇది డ్రీమ్ వరల్డ్లా ఉంది. ఉదయం రాజుగారు ఒక్కసారిగా లేచారు. ఏమిటి ఇది? ఎటు చూసినా అదే సింహాసనం గుర్తొస్తోంది. అది మర్చిపోలేకపోతున్నారు. సభ ప్రారంభమైంది. అందరూ రాజుగారిని చూస్తున్నారు. రాజుగారు తన కలను వివరించారు. ఆ సింహాసనం కావాలని చెప్పారు. మంత్రులు ఒకరినొకరు చూసుకున్నారు. ఇది ఎలా పాసిబుల్? ఇది సాధ్యం కాదు ప్రభూ అని చెప్పారు. రాజుగారు కోపంగా లేచారు. ముఖం గట్టిగా మారింది. రోజులు గడిచాయి. కాలం వేగంగా పోయింది. కాని రాజుగారు మాత్రం మర్చిపోలేదు. మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు. ఒకరోజు ఒక వృద్ధుడు వచ్చాడు. చాలా నెమ్మదిగా నడుస్తున్నాడు. ప్రభూ, నాకు న్యాయం చెయ్యండి అన్నాడు. వేదనతో మాట్లాడాడు. రాజుగారు విని నిర్భయంగా చెప్పు అన్నారు. నా బంగారు నాణేలు దొంగిలించారు అన్నాడు. దుఃఖంగా కనిపించాడు. ఎవరు దొంగిలించారు అని రాజుగారు అడిగారు. వృద్ధుడు కొంచెం తడబట్టాడు. భయంతో నిలిచిపోయాడు. చెప్పు, భయపడకు అన్నారు రాజుగారు. ఆత్మస్థైర్యం ఇచ్చారు. మీరు తీసుకున్నారు ప్రభూ అన్నాడు. అందరూ షాకయ్యారు. రాజుగారు కోపంగా చూశారు. ఏమిటి ఇది అన్నారు. నిన్న నా కలలో మీరు తీసుకున్నారు ప్రభూ అన్నాడు. కలలో జరిగినది నిజమా అన్నారు రాజుగారు. అసహనం పెరిగింది. వృద్ధుడు చిన్నగా నవ్వాడు. గడ్డం, మీసం తీసేశాడు. అతనే తెనాలి రామకృష్ణుడు. సభలో నవ్వులు పుట్టాయి. చాలా ఫన్ అయ్యింది. ఇదే మీ కలల లాజిక్ ప్రభూ అన్నాడు. రాజుగారికి అర్థమైంది. తన తప్పు తెలుసుకున్నారు. రాజుగారు నవ్వారు. తెనాలిని అభినందించారు. ఎలా ఉంది కథ? నచ్చిందా? మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి.